మన రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ కూడా ఒక భాగమే. ఈ పోటీ ప్రపంచంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ రీఛార్జ్తో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తూ క్వాలిటీని మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజే. ప్రస్తుతానికైతే ఎయిర్టెల్ ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. సబ్స్క్రిప్షన్ రూ. 1500 కడితే 499 ప్లాన్ అయినా 699 ప్లాన్ అయినా అలాగే 899 ప్లాన్ ఏ ప్లాన్ అయినా కానీ మీకు ఎప్పటి నుంచి బిల్లు జనరేట్ అవుతుందో అప్పటి నుంచి 10 మంత్స్ వరకు ₹100 లెస్ అవుతుంది. అంటే దాదాపు ₹1000 దాకా అమౌంట్ సేవ్ అవుతుంది అనమాట. ఎయిర్టెల్ సంబంధించిన కొత్త కనెక్షన్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 499 ప్లానే తీసుకుంటే 40 MB స్పీడ్తో మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. 570 వచ్చిన బిల్లు మీకు ₹100 లెస్ అవుతుంది. 470 మాత్రం కడతారు. అలాగే మీకు 10 మంత్స్ వరకు 470 కడతారు. అదే జియోలో అయితే మీకు 399 ప్లాను 30 MB స్పీడే వస్తుంది వితౌట్ జిఎస్టీ. అది విత్ జిఎస్టీతో 470 పడుతుంది, కానీ 30 MB ఇస్తున్నారు. ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఇంకో ప్లాన్ వచ్చేసి 699 ప్లాన్. ఈ ప్లాన్లో మీకు ఇన్స్టలేషన్ ఫ్రీ, అలాగే ఓటీటీ ఛానల్స్, ఇంటర్నెట్ టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ మొత్తం మీకు అన్నీ వస్తాయి. దీంట్లో మీకు బిల్లు జనరేట్ అయినప్పటి నుంచి ₹100 లెస్సే వస్తుంది. ఇందులో కూడా అలా 10 మంత్స్ వరకు లెస్సే వస్తుంది. అది వచ్చేసి ₹1000 దాకా మీకు సేవ్ అవుతాయి అమౌంట్. ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ ఏ నెట్వర్క్ అనేది చేసిద్ది, కానీ సర్వీస్ అనేది మెయిన్, క్వాలిటీ అనేది మెయిన్. ఒకసారి ఎయిర్టెల్ ట్రై చేసి చూడండి. సర్వీస్ బాగుంటేనే వేరే వాళ్ళకి రెఫర్ చేయండి. మీరు ఏ నెట్వర్క్లు వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.